హాయ్ ఫ్రెండ్స్, మాకు రామ్ బగీచా రెస్ట్ హౌస్ బ్లాక్ 1లో అయితే రూమ్ అలాట్ అయింది. మేమైతే రూమ్కి బయలుదేరామండి. వెళ్ళే దారిలో చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. స్వామివారి కొండపైన ఇటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇలా పచ్చని చెట్లను చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరుమల కొండపైన స్వామివారి నామాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. అవి వింటూ ఉంటే స్వామి మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది కదండి. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇక్కడ కొత్త కాటేజెస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా బాగున్నాయండి. చూడండి ఈ బిల్డింగ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము కాటేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇదేనండి రామ్ బగీచా రెస్ట్ హౌస్. ఈ కాటేజెస్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉన్నాయండి. ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్, వెనక వైపు వెంగమాంబ అన్నదాన కేంద్రము, కొంచెం ముందుకెళ్తే స్వామివారి టెంపుల్ అయితే ఉంది. చాలా దగ్గరగా వచ్చింది రూమ్. మేము చాలాసార్లు తిరుమల అయితే వెళ్ళాము. ఈ రెస్ట్ హౌస్లో ఇదే ఫస్ట్ టైం రూమ్ రావడము. ఇక్కడ కనిపించే రిసెప్షన్లో మన మెసేజ్ చూపిస్తే రూమ్ కీస్ అయితే ఇస్తారండి. మేమైతే 100 రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. రూమ్లోకి ఎంటర్ కాగానే ఇలా కొంచెం ప్లేస్ అయితే ఉంది. స్నానాలకి, టాయిలెట్కి సపరేట్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. హాట్ వాటర్ అయితే ఎప్పుడూ వస్తున్నాయి. పిల్లలతో వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి 2 పిల్లోస్, 2 రగ్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఒక టేబుల్, 2 చైర్స్, అలమర్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ఎంత లగేజ్ అయినా పడుతుంది. రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. మాకు రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే ఎక్స్ట్రా చేపలు, దిండ్లు, దుప్పట్లు ఏం కావాలన్నా రెంట్కి అయితే ఇచ్చేవారండి. ప్రజెంట్ అయితే ఆ ఫెసిలిటీ లేదు. ఎక్కువ మంది కనుక ఒకే రూమ్లో ఉండాలనుకుంటే కంపల్సరీ బెడ్షీట్స్ అయితే క్యారీ చేయండి. కొత్తగా వెళ్ళే వారికి యూజ్ అవుతుందని ఈ రూమ్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.